శ్రీ కె జయరాజ్ గారు సన్ రైజ్ ఐఐటి మెడికల్ అకాడమీ డైరెక్టర్ మరియు విద్యావంతులు. వారు ఎంఎస్సి బిఈడి మరియు ఎంఫిల్ చేసి ఒక ఉన్నతమైన లక్ష్యంతో స్థాపించిన విద్యా సంస్థే సన్ రైజ్ ఐఐటి మెడికల్ అకాడమీ. గడిచిన 25 సంవత్సరాలుగా తాను వివిధ రకాలైన విద్యా సంస్థల్లో పనిచేసి 2021లో సన్ రైజ్ ఐఐటి మెడికల్ అకాడమీ స్థాపించారు. తాను పనిచేసిన విద్యా సంస్థల్లో చాలా లోపాలు గమనించిన శ్రీ జయరాజ్ గారు భవిష్యత్ తరాలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ విద్యార్థులను తీర్చిదిద్దటానికి స్థాపించిన సంస్థే సన్ రైజ్ ఐఐటి మెడికల్ అకాడమీ. స్థాపించిన రోజు నుండి ర్యాంకుల సాధనే ధ్యేయంగా కాకుండా విద్యార్థులను మానసికంగా శారీరకంగా ఎదుగులకు తోడ్పాటు చేస్తూ ఎంతో మంది విద్యార్థుల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన శ్రీ కె జయరాజ్ గారు వారి ఆధ్వర్యంలో స్థాపించబడిన సంస్థే సన్ రైజ్ ఐఐటి మెడికల్ అకాడమీ. నమస్తే, మీరు చూస్తున్నారు ఎంబీబీఎస్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మన ముందున్నారు సన్ రైజ్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ ఫౌండర్ అయిన శ్రీ కె జయరాజ్ గారు. ఎన్నో వేల మంది విద్యార్థుల్ని నీట్లో ఐఐటీల్లో ర్యాంకర్స్గా తీర్చిదిద్ది వాళ్ళకి బంగారు భవిష్యత్తు అందించిన శ్రీ జయరాజ్ గారితో ఈరోజు ప్రత్యేకంగా మన ఇంటర్వ్యూ. అలాగే మారుతున్న పరిస్థితులు, అలాగే మారుతున్న సిలబస్పై వారికి ఎలాంటి అవగాహన ఉంది, వాటి మీద పిల్లల్ని ఎలా గైడ్ చేస్తున్నారు అనేది పూర్తిగా మనం తెలుసుకోవటానికి ఈరోజు శ్రీ కె జయరాజ్ గారిని కలిసాం. ఓకే, నమస్తే అండి జయరాజ్ గారు. నమస్తే అండి. చాలా సంతోషం సార్ మిమ్మల్ని కలవటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మిమ్మల్ని కలవటానికి ప్రధాన ఉద్దేశం సార్, నేను చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నానండి. ఎన్నో వందల వేల మంది విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాక వారికి ఒక బంగారు భవిష్యత్తును అందిస్తూ ఐఐటియన్స్గా, తర్వాత ఎన్ఐటియన్స్గా, అలాగే ఎన్నో వందల మందిని డాక్టర్లుగా తయారు చేశారు సార్ మీరు. కానీ మారుతున్న పరిస్థితులు సార్, అంటే సిలబస్ చేంజ్ అవటం కానీ, ప్రీవియస్గా మనం గమనిస్తే 2025లో నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ కూడా ఏడుస్తూ బయటికి రావటం, చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. వీటి గురించి పూర్తిగా విశ్లేషణ మీరు అందజేయడానికి ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం సార్. చాలా సంతోషం సార్. నమస్తే అండి. ప్రియమైన తల్లిదండ్రులకు సన్ రైజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సంస్థ తరపు నుంచి యాజ్ ఏ డైరెక్టర్గా కె జయరాజ్ అండి. కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కన్నా కూడా పేరెంట్స్కి చాలా అవసరం అనిపిస్తుందండి. ప్రస్తుత రోజుల్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ స్టాండర్డ్స్ డౌన్ అవ్వటానికి పేరెంట్స్ సరైన అవగాహన లేకోకుండా డెసిషన్ తీసుకోవటం వల్ల దాని పరిణామానుసారం విద్యార్థులు సఫర్ అవుతున్నారండి. దాని గురించి ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను కొన్ని విన్నపాలు, విజ్ఞాపనలు వారికి తెలియజేయాలని నేను మీ ముందు నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం కోసం ముందుకు వచ్చాను సార్. నమస్తే సార్, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్, ముందుగా నా ప్రశ్న, సార్ కాలేజీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తర్వాత అసలు ఈ కాలేజీ మీరు ఎందుకు స్థాపించారు సార్? సార్, గత 23 సంవత్సరాల నుంచి నేను విద్యా వ్యవస్థలలో వర్క్ చేస్తూ వచ్చానండి. రకరకాల కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో యాజ్ ఏ లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నేను వర్క్ చేసుకుంటూ కంటిన్యూ అవుతూ వచ్చానండి. నా ఎడ్యుకేషను ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి సైకాలజీ, బిఈడి, ఎంఫిల్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నానండి. మరి గతంలో నేను ఎన్నో విద్యా వ్యవస్థల్లో వర్క్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు వెనకబడి ఉండటం, మరి వారి మీద ప్రత్యేకమైన అబ్జర్వేషను లేకపోవటం, మరి వెనకబడ్డ విద్యార్థుల పట్ల శ్రద్ధ సురించకపోవటం, మరి ఇటువంటి విషయాలన్నీ నేను గమనించి నేను ఒక ప్రత్యేకమైన వ్యవస్థ లేదా ఇన్స్టిట్యూట్ని స్థాపించాలని నా మనసులో బలమైన కోరిక నాటుకుపోయిందండి. మరి పరిస్థితులు అనుకూలించి సన్ రైజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ అనే సంస్థని 4 సంవత్సరాల క్రితం
స్థాపించడం జరిగిందండి. మరి ఇప్పటికి ట్రాన్స్పరెంట్గా నా దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వారికి ఎటువంటి నాలెడ్జ్ని ఇవ్వాలో, ఎటువంటి ట్రైనింగ్ చేయాలో మరి ఆ విధంగా చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాను సార్. రైట్ అండి. సార్, సుమారుగా ఎంతమంది విద్యార్థులు మీ తరఫున ఐఐటియన్స్గా, ఎన్ఐటియన్స్గా, డాక్టర్లుగా వచ్చి ఉంటారు సార్? సార్, గత ఇన్స్టిట్యూషన్లలో నేను వర్క్ చేసిన ప్లేసులలోనే నెంబర్ ఆఫ్ విద్యార్థుల్ని ఐఐటియన్స్గా, ఎన్ఐటియన్స్గా, మెడికల్ స్టూడెంట్స్గా ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి నేను ఓన్గా ఒక సంస్థను స్థాపించి నడుపుతున్న ఈ 4 సంవత్సరాల వ్యవధిలో 2 ఐఐటియన్స్, 4 ఎన్ఐటియన్స్, 69 మంది మెడికల్ స్టూడెంట్స్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది సార్. సార్, చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ అండి. సార్, నేను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన చోట వాళ్ళు రియల్గా ఎంతమందిని చేశారో చెప్పకుండా నేను 100 మందిని, 1000 మందిని చెప్తారు. కానీ చాలా నిజాయితీగా ఐఐటియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ఐటియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు అయ్యారని చెప్పడం నా మొట్టమొదటిసారిగా నేను మీ నుంచే ఉంటున్నానండి. చాలా సంతోషం సార్. తర్వాత ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నారు సార్ మీ తరఫున? సార్, ఇప్పుడు వరకు ఒక ఐఐటి కంప్లీట్ చేసిన స్టూడెంటు అంటే యాక్చువల్గా మా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన అబ్బాయి 4th ఇయర్లో ఉన్నారండి. తను రీసెంట్గా C.DOT అని ఒక గవర్నమెంటు ఆన్లైన్ సర్వీస్ ఓరియంటెడ్గా రీసెంట్గా సెలెక్ట్ అయ్యారండి. ఇంకా గవర్నమెంట్లోకి పూర్తిగా ఎంటర్ అవ్వలేదు, సెలక్షన్స్ జరిగినాయండి. సార్, డాక్టర్స్ ఎవరన్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు సార్? అంటే గవర్నమెంట్ డాక్టర్లుగా ఉన్నారు సార్ మీ తరఫున? నా విద్యార్థులైతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ రంగాలలో, ప్రైవేట్ రంగాలలో, ఉన్నతమైన హాస్పిటల్స్లలో వర్క్ చేస్తున్నారండి. మరి నేను స్థాపించిన 4 సంవత్సరాల వ్యవధిలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ కాలేజీలలోనే 4th ఇయర్, 5th ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్లో ఉన్నారు సార్. ఓ, వెరీ గుడ్ అండి. అయితే నేనేమంటానంటే సార్, విదేశాల్లో ఎవరన్నా మీ తరఫున వెళ్ళిన పిల్లలు సెటిల్ అయ్యి అక్కడ వివిధ రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులు ఉన్నారా సార్? విదేశాలకు వెళ్ళిన పిల్లలు మెడిసిన్ పూర్తి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి నా కెరియర్లో. సో ఆ స్టూడెంట్స్ మెడిసిన్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఇండియాకి వచ్చి FMG ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఎందుకంటే మన విద్యా విధానంలోనే ఈ కాంపిటీషన్లోనే 400, 500 మార్క్స్ ఎబవ్ వచ్చిన వాళ్ళు కూడా, 1కి 2 అటెంప్ట్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ మెడికల్ సీటు అందుకోకపోవటం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందన్న విషయంతోనే మంచి స్కోరింగ్లోని ఇతర దేశాలకు వెళ్ళి మెడిసిన్ పూర్తి చేసుకొని వచ్చి మన దేశంలోని FMG ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఓ, వెరీ గుడ్ సార్. అయితే ప్రస్తుత పరిస్థితులు మీకు తెలుసండి. ప్రతి విద్యా సంస్థ ర్యాంకులు జయంగా పనిచేస్తున్నారు సార్. ప్రతి ఇన్స్టిట్యూట్ పనిచేస్తుందండి. అవునండి. మీరు మీ విద్యార్థులకు కొత్త తరహా విద్యా బోధన ఏమన్నా తీసుకొస్తున్నారా? లేదు అంటే ఎందుకు అడుగుతున్నానంటే సార్, 2016 నుంచి మనకి నీట్ వచ్చిందండి. 2016లో నీట్ వచ్చిన తర్వాత 2016 నుంచి 2024 వరకు కనుక మనం గమనిస్తే ఒకే మోసండి. మీకు బయాలజీలో తర్వాత ఒక వెయిటేజ్ ఉండేది, హ్యూమన్ ఫిజియాలజీకి ఎంత వెయిటేజీ, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్కి ఎంత వెయిటేజీ, అలా మొత్తం 10 టాపిక్స్కి ఎంత వెయిటేజ్ ఉండేది. అలాగే కెమిస్ట్రీలో కూడా 3 టాపిక్స్ వెయిటేజ్ ఉండేది. దాని తర్వాత ఫిజిక్స్లో వెయిటేజ్ ఉండేది 7 టాపిక్స్కి. ఇలా ఒక మోస ప్రకారం చదివిన విద్యార్థులు 2025లో నేను గమనించిన విషయం ఏంటంటే, చాలామంది విద్యార్థులు వాళ్ళు ఎగ్జామ్ హాల్ నుంచి ఏడుస్తూ బయటికి రావడం గమనించాం సార్. ఎందుకు మీరు ఏడుస్తున్నారమ్మంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్, తర్వాత ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారండి. అలాంటి తరహా మారినప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ కొత్తదానాన్ని ఏమన్నా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? తర్వాత మీ పిల్లలకి ర్యాంకుల సాధనే కాకుండా మిగిలిన విషయాల్లో ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు సార్? రైట్ అండి, మంచి ప్రశ్న సార్ ఇది. ఎందుకంటే సార్, వెయిటేజ్ ప్రకారంగానో లేకుంటే క్వశ్చన్స్ బేస్ చేసుకోనో ప్రిపరేషన్ చేసేది ఒక ఐపీ ఓరియంటెడ్గా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి పనికొస్తుందేమో కానీ
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్థాయిలో వెయిటేజ్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వటం అనేది పనికిరాదండి. నాకున్న ఎక్స్పీరియన్స్లోని ఇంటర్మీడియట్ సిలబస్ని బేస్ చేసుకొని, ఎన్సీఆర్టీ సిలబస్ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీట్ ఓరియంటెడ్గా కావచ్చు, జేఈ మెయిన్స్లో కావచ్చు, ఐఐటి స్టాండర్డ్స్లో కావచ్చు, వాళ్ళు ఏదైతే సిలబస్ని మనకి డిజైన్ చేశారో ఆ సిలబస్ని ఇది వెయిటేజ్ ఎక్కువ, ఇది వెయిటేజ్ తక్కువ అన్నది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ని బట్టి కొన్ని చాప్టర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయించడం అనేది కామన్గా జరుగుతున్న ప్రక్రియ అండి. నేననేది ఏంటంటే ఎన్సీఆర్టీ బేస్డ్గా ఉన్న సిలబస్ ఏదైతే ఉందో నీట్ ఓరియంటెడ్గా కానీ మెయిన్స్ అడ్వాన్స్లో అడిగే స్టాండర్డ్స్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రతి చాప్టర్ మీద కూడా స్టూడెంట్కి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్టూడెంట్ ఇబ్బంది పడకుండా రాయగలుగుతారు. మనం ప్రిపేర్ చేసే విధానంలోని వెయిటేజ్ చాప్టర్ ప్రిపేర్ చేయటం అనేది ఒక ఎత్తు అండి, కాదనట్లేదు. బట్ కొన్ని చాప్టర్స్ వెయిటేజ్ లేవని ఆ చాప్టర్స్ కనుక కాన్సెప్ట్ బేస్డ్గా స్టూడెంట్కి ఇంట్రొడ్యూస్ చేయకపోతే ఇన్ కేస్ ఆ చాప్టర్స్ మీద ఒక క్వశ్చన్ అడిగినా కానీ స్టూడెంట్ ఆన్సర్ చేయని పరిస్థితి వస్తే ఒక్క క్వశ్చన్ వాల్యూ వాళ్ళ ర్యాంక్ డిసైడ్ చేయడానికి అవకాశం ఉంది కదా సార్. సో అటువంటి విధానం కాకోకుండా ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బేస్డ్గా నీట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ ఉన్న సిలబస్ని కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేయాలి అన్నది నా సజెషన్ అండి. సార్, సన్ రైజ్ అకాడమీ యొక్క ప్రత్యేకతేనా ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చెప్తున్నారంటారా? సార్, అందరూ ఇలాగే చెప్తున్నారండి. ఇంప్లిమెంటేషన్ జరగట్లేదండి. ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు అంటే చెప్పడానికి చేయటానికి చాలా తేడా ఉంటుందండి. ఎవరైతే లిమిటెడ్ సెక్షన్స్, లిమిటెడ్ స్టూడెంట్స్ని మెయింటైన్ చేస్తారో ఖచ్చితంగా చేయగలుగుతారండి. మరి మిగతా వాళ్ళు చేయలేరండి. ఎందుకు చేయలేరు అంటే వారి దగ్గర ఉన్న స్ట్రెంత్లో ఎవరైతే క్రీమ్ స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్ దగ్గర నేను చెప్పిన విధానము తూచా తప్పకుండా జరుగుతుందండి. మరి రిమైనింగ్ స్టూడెంట్స్ జరగట్లేదా అంటే ఆ స్టూడెంట్ అంత క్యాలిబర్ లేదని, ఆ స్టూడెంట్ అంత ప్రిపేర్ అవ్వలేరని, ఆ స్టూడెంట్ కాంపిటేటివ్కి పనికిరారని ఆ స్టూడెంట్ని తప్పుదోవ పట్టిస్తున్నారండి. సో ఆ విధానం కరెక్ట్ కాదు అన్నది నా ఫీలింగ్ అండి. రైట్ సార్. సార్, ఎడ్యుకేషన్లో సాధారణంగా వెనకబడిన విద్యార్థులు మీరు ర్యాంకర్స్గా చేయటానికి దానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రణాళిక ఏమన్నా ఉందా? ఎందుకంటే మీరు ఇందాక చెప్పారండి ఒక మాట, ప్రతి కాలేజీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న క్రీమ్ను సపరేట్ చేయటం, తర్వాత ఏంటంటే వెనకబడిన విద్యార్థులను వేరుగా చూడటం, మీడియంగా చదివే విద్యార్థులను వేరుగా చూడటం, ఇవన్నీ కూడా నేను గమనించిన విషయాలు సార్. ఇలా కాకుండా ఒక సాధారణ విద్యార్థి కానీ, ఒక వెనకబడిన విద్యార్థి కానీ మీ దగ్గర కనుక వస్తే మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇతను డాక్టర్ అవడానికి నా దగ్గర సరైన ప్రణాళిక ఉంది, దాన్ని కనుక అతను స్టూడెంట్ కూడా మీకు సహకరించి తూచా తప్పకుండా కనుక పాటిస్తే మీరు అతన్ని ఎటువంటి ప్రణాళికతో ముందుకు తీసుకురాగలరు? రైట్ అండి, మంచి క్వశ్చన్ సార్. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎక్స్ట్రాడినరీ మెరిట్ అయినా, మీడియం అయినా, యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా ప్రతి స్టూడెంట్ కూడా సర్టెన్ ఏజ్లో జాయిన్ అయిన స్టూడెంట్సే. 16, 17, 18 ఏళ్ళు వయసులోనే ఉన్నారు. 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన స్టూడెంట్సే. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ యాటిట్యూడ్స్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతి స్టూడెంట్ కూడా కాన్సెప్ట్ బేస్డ్గా టీచింగ్ అందాలి. కాన్సెప్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓరియంటేషన్ అయితే కాన్సెప్టు, డెఫినేషను, ఫార్ములా, డెరివేషన్స్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి అర్థం అవ్వాలి. బయాలజికల్ స్టాండర్డ్స్ అయితే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సబ్జెక్ట్ని వాళ్ళకి ఎక్కించాలి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఎబిలిటీని బట్టి ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రకంగా ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు మెరిట్ ఓరియంటెడ్ స్టూడెంట్ మాత్రమే ర్యాంక్ సాధిస్తారా అంటే మెరిట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్తో పాటు మీడియంగా ఉన్న స్టూడెంట్ కూడా ఒక్కొక్క స్టేజ్లోని కాంపిటేటివ్ స్టాండర్డ్స్ టేస్ట్కి అలవాటు పడిపోయి, ప్రిపరేషన్కి అలవాటు పడిపోయి, ప్రాక్టీస్ చేసే విధానానికి అలవాటు పడిపోయి ఈ స్టూడెంట్ కాంపిటేటివ్కి పనికిరారు అనుకున్న స్టూడెంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. యాజ్ పర్ సైకాలజీ ప్రకారంగా ఏ స్టూడెంట్ని కూడా మనము వీడు ఈ కాంపిటీషన్కి పనికిరాడు, దీనికి పనికిరాడు అని చెప్పలేమండి. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ 10th క్లాస్ వరకు యావరేజ్గా ఉన్న స్టూడెంటు ఇంటర్మీడియట్లోని ర్యాంకర్గా వచ్చిన ఎంతమంది లేరండి? మరి ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు ఈ స్టూడెంట్ చదువుతాడా, ప్రిపేర్ అవ్వగలడా, నీట్ రాయగలడా, మెయిన్స్ రాయగలడా అనుకున్న స్టూడెంట్స్ ఎంతమంది రికార్డ్స్ బ్రేక్ చేయలేదండి?
ఎన్ఐటీలో ఎంతమంది సెలెక్ట్ అవ్వలేదు, ఐఐటీలో ఎంతమంది సెలెక్ట్ అవ్వలేదు, మరి నీటిలో మంచి ర్యాంకర్స్గా ఎయిమ్స్ లెవెల్లో జాయిన్ అయిన పిల్లలు ఎంతమంది లేరండి? సో స్టూడెంట్ని మనం స్టార్టింగ్లోనే ఈ స్టాండర్డ్ ఇంతే, వీడి నాలెడ్జ్ ఇంతే అని మనం డిసైడ్ చేయకోకుండా యావరేజ్గా ఉన్న, బిలో యావరేజ్గా ఉన్న ప్రతి స్టూడెంట్ మీద ఒకే రకంగా ఫోకస్ పెట్టి మన లెవెల్ బెస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తే చెప్పలేమండి. ఒక్కొక్క స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఇంప్రూవ్మెంట్ రావచ్చు, కొంతమంది స్టూడెంట్స్ 2-3 months అయ్యేసరికి ఇంప్రూవ్మెంట్ రావచ్చు, కొంతమంది స్టూడెంట్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంప్రూవ్మెంట్ రావచ్చు అండి. ఇట్లా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి భవిష్యత్తు కలిగి ఉన్న వాళ్ళనే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వీలైనంత వరకు వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి అంటే లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని చేస్తే సాధ్యమవుతుంది అన్నది నా ఫీలింగ్ అండి. రైట్ అండి. సార్ మీరు ఇందాక నుంచి మాట్లాడిన ప్రతిసారి కూడా లిమిటెడ్ స్ట్రెంత్ అంటున్నారు సార్. అసలు మీరు ఒక సెక్షన్కి ఎంతమంది పిల్లల్ని తీసుకుంటారు? తర్వాత మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి సార్? ఇప్పుడు వచ్చే ప్రతి పేరెంట్ కూడా ఫస్ట్ అడుగుతున్న క్వశ్చన్ అండి, ఏమండి మీది ఎన్ని ఫ్లోర్లు బిల్డింగు, మీది 3rd floor ఉంటే మీకు లిఫ్ట్ ఉందా? మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మెట్లు ఎక్కలేడు. తర్వాత మీ దగ్గర వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయా? దాని తర్వాత వాళ్ళు అడుగుతాం ఫెసిలిటీస్. అడిగిన తర్వాత మీ దగ్గర ర్యాంకులు ఎలా ఉన్నాయి, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఇలా అడుగుతున్నారు సార్. సరే, అందరితో పాటు మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే అసలు మీరు తక్కువ లిమిటెడ్ స్ట్రెంత్ అంటున్నారు కాబట్టి మీ దగ్గర ఒక సెక్షన్కి ఎంతమంది పిల్లలు ఉంటారు? తర్వాత మీ దగ్గర సదుపాయాలు ఎలా ఉంటాయి, భోజనం ఎలా ఉంటుంది? అలాగే వచ్చేసి నెక్స్ట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అంటే వాళ్ళు ఏమైనా గేమ్స్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి కొంచెం ఏమైనా అవకాశం కలిగిస్తారా? తర్వాత ఏదన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారా? తర్వాత ఎవరైతే ఈ డివిజన్స్లో నిష్ణాతులు ఉంటారో అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ చేత పిల్లలకి ఏమన్నా స్పెషల్గా కోచింగ్ ఇప్పిస్తారా? తర్వాత మీరు పిల్లల్ని ఎలా గైడ్ చేస్తున్నారు? తర్వాత ఈ వయసులో ఉన్న పిల్లలు రకరకాల యావిగేషన్స్తో ఉంటారండి, వాళ్ళందరినీ ఎలా కౌన్సిలింగ్ చేయగలుగుతున్నారు సార్? రైట్ సార్, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ ఇస్తానండి. బిల్డింగ్లు, అకామిడేషను, వాళ్ళకి కావాల్సిన ప్రైమరీ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవసరమేనండి. అవసరానికి మించి అవసరం లేదండి. వాడుకోవటానికి, యూజ్ చేయడానికి, వాళ్ళు స్టే చేయడానికి అది మినిమం ఫెసిలిటీస్ అన్నది కంపల్సరీగా ఉండాలి. మరి దానితో పాటు అకామిడేషను ఫెసిలిటీస్ మాత్రమే వాళ్ళకి సొఫిస్టికేటెడ్గా ప్రొవైడ్ చేసి అకాడమిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే స్టూడెంట్ కెరియర్ స్పాయిల్ అవుతున్నాయండి. అకామిడేషన్తో పాటు అకాడమిక్ కూడా సెటరేట్ చేసుకోవాలి. మరి అకాడమిక్ సెటరేట్ చేయాలంటే మీరు 1-2-3 సార్లు అడిగారు సార్ క్వశ్చను, మీరు సెక్షన్ స్ట్రెంత్ ఎంత మెయింటైన్ చేస్తారు అన్న క్వశ్చన్ అడిగారండి. సెక్షన్కి స్ట్రెంత్ 30 మంది నుంచి 40 మందిని మెయింటైన్ చేయాలండి. ఎందుకు తక్కువ మందిని స్ట్రెంత్ని మెయింటైన్ చేయాలి? మరి బయట ఉన్న ఇన్స్టిట్యూషన్లలో, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లలో సెక్షన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కదా అంటే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ సమస్యని తప్పుపట్టలేదండి. సెక్షన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండటం వల్ల టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐ కాంటాక్ట్ మిస్ అవుతారండి. ఎప్పుడైతే స్టూడెంట్కి లెక్చరర్కి ఐ కాంటాక్ట్ మిస్ అవుద్దో ఎక్కువ మంది స్టూడెంట్ డీవియేట్ అవడానికి అవకాశం ఎక్కువ ఉందండి. అందుకని మీరు ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ఎడ్యుకేషన్ సంస్థలు ఏదైతే ర్యాంక్ ఓరియంటెడ్గా ఎక్స్ట్రాడినరీ ర్యాంకులు ప్రొడ్యూస్ చేసిన సంస్థలు ఉన్నాయో అటువంటి సంస్థలు తీసుకున్నా కానీ 30-40 మెంబర్స్ మించి ఎక్కడ ఎవరు మెయింటైన్ చేయలేదండి. ప్రతి స్టూడెంట్ ఇంపార్టెంటే సార్, ప్రతి స్టూడెంట్ ఇంప్రూవ్ అవ్వాలండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్కి చాలా హెల్ప్ అవుతుందండి అకాడమిక్లోని. సార్ మరి భోజన వివరాలు ఏం చెప్పలేదు సార్? ఇంకా సార్ భోజన వివరాలు అన్నది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి పోషక విలువలు కలిగిన భోజనం అందించాలండి. ఎందుకు అంటే సార్ ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే ఒక 30, 35, 40 years దాటిన తర్వాత వాళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థ కూడా మారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తగ్గించి తీసుకున్నా కానీ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. విద్యార్థి వయసులో 16, 17, 18 ఏళ్ల వయసు అండి మన దగ్గరకు వచ్చే పిల్లలు స్కూల్ స్థాయి నుంచి బాల్య దశ నుంచి యవ్వన దశకు వస్తారండి. ఈ యవ్వన దశలోని కౌమార దశ నుంచి యవ్వన దశ, కౌమార దశలో ఉన్న స్టూడెంటు ఖచ్చితంగా వాడి బాడీ యొక్క ఫంక్షన్ కానీ లేకుంటే స్టూడెంట్కి డైజెస్టివ్ సిస్టమ్ కానీ లేకుంటే హెల్త్ కండిషన్ ఆర్గాన్స్ డెవలప్ అయ్యే విధానం కానీ ఆర్గాన్స్ ఫంక్షన్ చేసే విధానం కానీ ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మరి ఆ వయసులో ఉన్న స్టూడెంట్కి సరైన పోషక విలువలు అందించాలండి.
అందించాలంటే ఇంటర్మీడియట్ స్టడీస్ చేస్తున్న టైంలోనే చాలామంది పేరెంట్స్ మాకు భోజనం ఇంపార్టెంట్ కాదు, చాలామంది ఆర్గనైజేషన్స్ ఏమండి మీకు భోజనం కావాలా విద్య కావాలని అడుగుతున్నారండి. నన్ను అడిగితే సార్ భోజనం ఎంత ఇంపార్టెంటో విద్య అంతే ఇంపార్టెంటు, విద్య ఎంత ఇంపార్టెంటో భోజనం అంతే ఇంపార్టెంటు. సరైన భోజనం తీసుకోకపోతే, సరైన ఆహారం తీసుకోకపోతే విద్యార్థికి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కనుక ఫామ్ అయితే ఎకడమిక్కి దెబ్బతిందండి. స్టమక్ పెయిను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లము, లేకుంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల ఏదన్నా బాడీలోని ఆర్గాన్స్ డ్యామేజ్ అయినా ఖచ్చితంగా వారం, 2 వారాలు, 3 వారాలు, నెలల తరబడి క్లాసులు మానేసిన పిల్లలు లేరండి. మరి అలా క్లాసులు మిస్ అయిపోతే కాన్సెప్ట్ మిస్ అయినట్టేగా, కంటెంట్ మిస్ అయినట్టేగా. మరి ఆ స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ముందుకెళ్తాడండి? సో ఖచ్చితంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలండి. సో మా దగ్గర ఇస్తున్న ఫుడ్లోని ఎవ్రీ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోని 2 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా ఇడ్లీని ప్రొవైడ్ చేస్తున్నాము, ఇడ్లీతో పాటు ఆల్టర్నేటివ్ టిఫిన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అన్లిమిటెడ్ టిఫినేనండి. మరి మధ్యాహ్నం టైంలోనే ఒక కర్రీ, ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఒక పప్పు కాంబినేషన్తోనే 3 రకాల కర్రీస్తోనే పెరుగు, చట్నీ, సాంబార్తోనే రైస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతిరోజు విద్యార్థికి పప్పు అనేది ఓన్లీ పప్పుతోనే వంట చేసి పెడితే పిల్లలు సాటిస్ఫాక్షన్గా తీసుకోలేరండి. ఖచ్చితంగా పప్పులో ఏదో ఒక కాంబినేషన్తో ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది, ఈజీగా పిల్లలు ఇష్టపడతారు. అట్లా పప్పు సొరకాయ, పప్పు దోసకాయ, పప్పు బీరకాయ, పప్పు తోటకూర, ఈ కాంబినేషన్లోని ప్రతిరోజు పప్పు కూర ఉంటుందండి. మరి ఇట్లా మధ్యాహ్నం టైంలో భోజనం అరేంజ్ చేస్తున్నామండి. మరి నైట్ టైంలోనే 2 రకాల కూరతోనే పెరుగు చట్నీతోనే సాంబార్తోనే రైస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. మరి ఇదే కాకోకుండా వారంలో 2 సార్లు చికెన్ ఐటెం ఇస్తున్నామండి, వారంలో 2 సార్లు ఎగ్ ఐటెం ఇస్తున్నామండి. ప్రతిరోజు ఈవినింగ్ 5 o'clockకి స్నాక్స్ విత్ మిల్క్ ఉంటుందండి. స్నాక్స్ కూడా వీలైనంత వరకు సీజనల్ ఫ్రూట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. కార్న్ స్వీట్ కార్న్ కావచ్చు, లేకుంటే జామకాయ కావచ్చు, లేదా అరటికాయ కావచ్చు, లేదా కమలాబలం కావచ్చు, లేదు ఉడకబెట్టిన శనగగుండ్లు కావచ్చు, లేదు పచ్చెనగపప్పు ఉడకబెట్టిన శనగపప్పు కావచ్చు. అట్లా రకరకాలుగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మధ్యాహ్నం ఈవినింగ్ టైంలోనే స్నాక్స్ విత్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ విధంగా ఫుడ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. మంచి ఫుడ్ ఫెసిలిటీస్ బాగున్నాయండి. తర్వాత నాకు ఇంకొక క్వశ్చన్ సార్, మీ ఫ్యాకల్టీ వివరాలు సార్. ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు? మీ ఫ్యాకల్టీ చెప్తే ఆ స్టూడెంట్కి తను ఆ విన్న శ్రద్ధ పాఠం మీద, అంటే ఏదైతే లెసన్ చెప్తున్నారో ఆ లెసన్ మీద శ్రద్ధ ఉండటం కానీ, అలాగే వచ్చేసి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేయడానికి మీ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? సార్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అని చెప్పగలుగుతున్నానండి. ఎలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అంటే బయాలజీ అంటే బాటనీ, జువాలజీ ఫ్యాకల్టీ అండి. ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ట్రాక్ చెక్ చేస్తే నీట్ ఓరియంటెడ్గా రిజల్ట్ ప్రొడ్యూస్ చేసిన స్టూడెంట్స్ని చూస్తే ఆ స్టూడెంట్స్లోని అవుట్ ఆఫ్ 180కి 180 తెప్పించగలిగిన ఫ్యాకల్టీ అండి. అంటే 180కి 180 తెప్పిస్తే ఫ్యాకల్టీ స్ట్రాంగ్గా అంటే ఏదో ఒక స్టూడెంట్కో 2 స్టూడెంట్స్కో 180కి 180 వస్తే ఆ స్టూడెంట్ యొక్క ఓన్ టాలెంట్ ఏమో అని చెప్పొచ్చండి. మరి ఒక సెక్షన్ నుంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక అవుట్ ఆఫ్ రిజల్ట్ కనుక ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా బాటనీ, జువాలజీ, బయాలజీ ఫ్యాకల్టీ ఖచ్చితంగా వర్త్ఫుల్ ఫ్యాకల్టీ అని చెప్పేసి మీరు ఏ సెక్షన్ నుంచి తీసుకున్నా కానీ మనం క్యాలిక్యులేట్గా చెప్పొచ్చండి. ఆ టైప్ ఆఫ్ స్టాండర్డ్ కలిగిన ఫ్యాకల్టీ మా దగ్గర వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలోని జనరల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నది అంటే నెంబర్ ఆఫ్ లెక్చరర్స్ యొక్క టీచింగ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే సార్, ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆ కాన్సెప్ట్లో నుంచి ఒక 10 క్వశ్చన్సో, ఒక 15 క్వశ్చన్సో, లేక మెటీరియల్లో ఉన్న ఒక 10 క్వశ్చన్సో సెలెక్ట్ చేసుకొని ఆ క్వశ్చన్స్ మాత్రమే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్వశ్చన్స్ మాత్రమే స్టూడెంట్ ఈజీగా చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ లెక్చరర్స్ లేకపోలేదండి. నేనేమంటానంటే ఆ టైప్ ఆఫ్ లెక్చరర్స్ కన్నా కూడా కాన్సెప్ట్ బేస్డ్గా ఏ విధంగా క్వశ్చన్ అయినా కానీ ఆన్సర్ చేయగలిగేటట్టుగా కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. కాన్సెప్ట్, డెఫినేషను, ఫార్ములా, డెరివేషన్స్ స్టూడెంట్కి నేర్పిన తర్వాత అక్కడ ఉన్న క్వశ్చన్సే కాకోకుండా
ఓన్ ఐడియాలజీతోనే అప్పటికప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఈ క్వశ్చన్ అయితే ఇలా చేయొచ్చు ఆన్సర్ అని చెప్పి స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క ఆలోచన విధానం, థింకింగ్ ఎబిలిటీ అనేది చేంజ్ అవుతుందండి. సో అటువంటి స్టాండర్డ్ కలిగిన ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీని మేము మెయింటైన్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్ అండి. తర్వాత సార్, మీకు స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర? సార్, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అంటే ఒక లెక్చరర్ నా దగ్గర ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ 2 గంటలు టీచింగు 2 గంటలు కౌన్సిలింగ్కి యూజ్ చేస్తున్నామండి. అంటే ఒక సెక్షన్ దగ్గర 4 గంటల్లో ఉపయోగపడుతున్నారండి లెక్చరర్, ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ, ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మరి ఒక సెక్షన్ దగ్గర 4 అవర్స్ని ఉంచుతున్నామంటే మ్యాథ్స్ లెక్చరర్స్ ఎన్ని సెక్షన్లు చేయగలుగుతారండి? 2 సెక్షన్ల మించి చేయలేరండి. పర్ డేకి 8 అవర్స్ మించి వర్క్ చేయలేరు కదా. 8 అవర్స్ వర్క్ చేస్తున్నారంటే ఒక లెక్చరర్కి 80 మెంబర్స్ స్టూడెంట్స్ రేషియోలోనే మేము వాడుతున్నామండి. గుడ్ అండి. తర్వాత సార్, స్టడీ అవర్స్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, మరి డైలీ టైం టేబుల్ ఒకసారి తెలియజేయండి. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, సబ్జెక్ట్ చెప్పే టీచరే స్టడీ అవర్కి వస్తాడా, లేకపోతే జూనియర్ లెక్చరర్స్ని పెట్టి చెప్పిస్తున్నారా? ఒక అవగాహనకు సంబంధించిన ఆన్సర్ ఇవ్వండి సార్. సార్, మీరు అడిగింది మంచి క్వశ్చన్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ప్రతి పేరెంట్ కూడా ఒక అవగాహన కలగ చేసుకోవాలండి. ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో, ఫర్ సపోజ్ నేనే అనుకుందాం సార్, ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ నేను ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా, కాన్సెప్ట్ బేస్డ్గా, నీట్ అయితే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ అయితే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచింగ్ చేయగలను. నేను ఆ విధంగా టీచింగ్ చేసినప్పుడు స్టూడెంట్కి జనరల్గా నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీద స్టడీ అవర్లో డౌట్స్ వస్తాయండి. మరి స్టడీ అవర్లో డౌట్స్ వస్తున్నప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్తో చెప్పిన టీచింగు వాళ్ళకి అర్థం కాలేదు అంటే, మరి జూనియర్ లెక్చరర్స్ అంటే ఆ సబ్జెక్టు ప్రాక్టీస్ లేనటువంటి ఫ్యాకల్టీని కూర్చోబెడితే వాళ్ళు డౌట్స్ క్లారిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేయలేరండి. మరి జూనియర్ లెక్చరర్స్ ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవడానికి, మరి ఆబ్జెక్టివ్స్ ఎన్ని చేశారు, వర్కౌట్ చేశారు, ఎన్ని వర్కౌట్ చేయలేదో చెక్ చేసుకోవడానికే పనికొస్తారండి. మరి కొన్ని సంస్థలు వాళ్ళ మీదే డిపెండ్ అయి నడుస్తున్నాయండి. మరి ఎంతవరకు స్టాండర్డ్స్ మెయింటైన్ అవుద్దో మీరు ఒకసారి ఆలోచించండి. నా దగ్గర ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో టీచింగ్ చేసిన ఫ్యాకల్టీనే స్టడీ అవర్స్లో కూడా కూర్చొని ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్గా సాల్వ్ చేసే విధంగా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. అట్ ది సేమ్ టైం బయాలజీ ఫ్యాకల్టీ కూడా ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళే స్టడీ అవర్స్లో కూర్చొని లాస్ట్ 2 days కంప్లీట్గా డౌట్స్ క్లారిఫికేషన్ చేసే విధంగా బయాలజీ ఫ్యాకల్టీని కూడా సెట్ చేసామండి. ఖచ్చితంగా టీచింగ్ చేసే ఫ్యాకల్టీయే డౌట్స్ క్లారిఫికేషన్లోనే స్టూడెంట్స్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా డౌట్స్ క్లారిఫికేషన్ అందించడానికి సరిపడ ఫ్యాకల్టీ ఉండాలి. అంత సరిపడ సెక్షన్స్ ఎంతోనే మెయింటైన్ అవ్వాలి. 200 మంది 300 మందిని కూర్చోబెట్టి ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీని కూర్చోబెడితే ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఎంతమందికి డౌట్స్ చెప్తారండి? మ్యాక్సిమం 1 అవర్లో లేదా 2 hours ఇచ్చినా కానీ 10-15 మంది డౌట్ చెప్తారు. మరి మిగతా పిల్లల పరిస్థితి ఏంటండి? సో ఆ విధానం కాదండి. 40 మంది స్టూడెంట్స్ని కూర్చోబెట్టి 2 గంటల సేపు ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారో ఆ ఫ్యాకల్టీ చేస్తే మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేపిస్తున్నాము. దానివల్ల ప్రతి స్టూడెంట్ కూడా డౌట్స్ క్లారిఫికేషన్ చేయించే విధంగా మనం స్పెషలిస్ట్ ప్రొవైడ్ చేశామండి. రైట్ సార్. సార్, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగానండి. మీ పిల్లలకి సపరేట్గా కౌన్సిలింగ్ సెషన్స్ అంటే ఎవరైతే వీటిలో ఎక్స్పర్ట్స్ ఉంటారో బయట నుంచి ఎవరైనా పిలిపించి అలాంటి ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారా? తర్వాత పిల్లలు ఏదైనా ఒక అరగంట కొంచెం ఫ్రెష్గా ఆడుకోవటానికి వాళ్ళకి ఏదైనా సపరేట్గా ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతున్నారా సార్ మీరు? ఓకే సార్, మీరు అడిగిన క్వశ్చన్కి ప్రతి స్టూడెంట్ కూడా మార్నింగ్ 6 o'clock నుంచి అంటే ఆల్మోస్ట్ 5:30కి వ్యాకప్ చేస్తామండి. జనరల్గా మార్నింగ్ 6 o'clock నుంచి క్లాస్లో ఎంగేజ్ అవుతూ ఉంటారండి. ఐదర్ మార్నింగ్ సెక్షన్లో టీచింగ్ జరుగుతూ ఉంటుంది. మరి టీచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ మొదలవుతుందండి. మరి ప్రాక్టీస్ చేసుకుంటూ నైట్ 8 o'clock వరకు టీచింగు, కౌన్సిలింగు విత్ ఫ్యాకల్టీ ప్రజెన్స్లో జరుగుతూ ఉంటుందండి. సో 8 o'clock నుంచి మార్నింగ్ జరిగిన వర్క్ ఏదైతే ఉందో ఆ ల్యాగింగ్ వర్క్ ఏదైతే ఉందో ల్యాగింగ్ వర్క్ ఏ సబ్జెక్టులో ల్యాగింగ్ ఉంటే ఆ సబ్జెక్టు ల్యాగింగ్ చేసుకోవడం కోసం నైట్ 8 o'clock నుంచి 10 o'clock వరకు టైం ఇచ్చామండి. అయితే ఈ షెడ్యూల్ మధ్యలోనే ప్రతి 2.5 hours కూడా ఒక బ్రేక్ని ప్రొవైడ్ చేశామండి. టీచింగ్ అవర్స్ అయినా
కౌన్సిలింగ్ అవర్స్ అయినా ప్రతి 2.5 అవర్కి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ వచ్చే విధంగా సెట్ చేసామండి. ఆ బ్రేక్ ఎలా వస్తుందంటే మార్నింగ్ ఏవో బ్రేక్ఫాస్ట్ పీరియడ్ వస్తుందండి హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత రిఫ్రెష్మెంట్ పీరియడ్ వస్తుందండి ఒక 10 నిమిషాలు 10:50కి. ఆ తర్వాత 12:30కి లంచ్ బ్రేక్ వస్తుందండి. ఆ తర్వాత 5 o'clockకి స్నాక్స్ బ్రేక్ వస్తుందండి 1 అవర్. సో మళ్ళీ నైట్ 7:30కి హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్మెంట్ బ్రేక్, మళ్ళీ డిన్నర్కి వెళ్తారండి. అయితే ఎవ్రీడే 5 to 6 టైంలోని బాయ్స్ క్యాంపస్ అయినా గర్ల్స్ క్యాంపస్ అయినా ప్రతి స్టూడెంట్ కూడా కొంత బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యే విధంగా అట్లీస్ట్ వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేపిస్తున్నామండి, షటిల్ ఆడేవాళ్ళని షటిల్ ఆడిస్తున్నామండి. లేదు అంటే బయట ఏది ఇన్వాల్వ్ అవ్వకపోతే అట్లీస్ట్ బయట ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి అమ్మా. చేయటం వల్ల బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది, ఫిజికల్గా రిఫ్రెష్మెంట్ వస్తుంది. సో ఈ విధంగా చేయటం వల్ల స్ట్రెస్ కంట్రోల్ అవుతుందండి. ఆ విధంగా చేయించుకుంటూ వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తోనే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా మేము అదే విధంగా షెడ్యూల్ ఫాలో అవుతున్నాం సార్. సార్ ఈ బయట నుంచి ఎవరన్నా అంటే ఎక్స్పర్ట్స్ చేత కౌన్సిలింగ్ చేయిస్తున్నారా సార్? రైట్ అండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా మనం ఎంత గైడెన్స్ ఇచ్చినా ఎంత కౌన్సిలింగ్ చేసినా కానీ సైకలాజికల్గా కొన్ని మూడ్ ఆఫ్ కండిషన్లో ఉంటారండి. అటువంటి పిల్లలకి బయట నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావచ్చండి, లేదా ఒక ఫిలాసఫర్ కావచ్చు, లేదా ఒక సైకలాజిస్టులు కావచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ మోటివేటర్స్ కావచ్చు. అట్లా రకరకాలుగా ఉన్నారండి. వాళ్ళని తీసుకొచ్చి నెలకు ఒక పర్సన్ ద్వారా వాళ్ళకి చిన్న డెమోలాగా, కొంత ఎక్సర్సైజ్ లాగా, బ్రెయిన్ రిఫ్రెష్మెంట్ లాగా ప్రతి మంత్కి ఒకసారి మేము కండక్ట్ చేస్తూ ఉన్నామండి. దానివల్ల స్టూడెంట్ ఏంటంటే సైకలాజికల్గా ఏదన్నా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కొంత రిఫ్రెష్ అవుతారండి. లేదు వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంది, లేక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలో కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ సెషన్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం సార్. ఓకే సార్, చాలా ధన్యవాదాలండి జయరాజ్ గారు. విన్నారుగా తల్లిదండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ సన్ రైజ్ మెడికల్ అకాడమీ స్థాపించి 4 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో వందల మంది విద్యార్థుల్ని డాక్టర్లుగా, అలాగే కొంతమంది విద్యార్థుల్ని ఐఐటియన్స్గా, కొంతమంది విద్యార్థుల్ని ఎన్ఐటియన్స్గా, కొంతమంది విద్యార్థుల్ని ర్యాంకర్స్గా తయారు చేశారండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చెప్పిన వివరాలు ఒక్కసారి పూర్తిగా మీరు గనక గమనిస్తే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలు ఏం చేస్తున్నారు, స్టడీ అవర్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ప్రత్యేకంగా లెక్చరర్స్ని పెట్టి ఆ స్టడీ అవర్స్ని కూడా కండక్ట్ చేయడం ఒక గొప్ప విషయం. అలాగే ఫుడ్ కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు, అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటిల్లో కనుక తక్కువ మంది స్ట్రెంత్ ఉన్న చోట కనుక మన పిల్లలు కనుక జాయిన్ అయితే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి తల్లిదండ్రులారా బాగా ఆలోచించి మనం అస్తమానం కూడా పెద్ద పెద్ద కాలేజీలు వాటి వెనక పరిగెత్తకుండా ఇలా మన పిల్లలకి తక్కువ మంది స్ట్రెంత్ ఉండి ఎక్కువ ఇన్పుట్ ఇవ్వగలిగిన కాలేజీలను కనుక మనం ఎంచుకుంటే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వగలమని తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఒక్కసారి క్షుణ్ణంగా ఈ వీడియోని పరిశీలించి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం ఒక్కసారి సన్ రైజ్ అకాడమీని అలాగే కే జయరాజ్ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.